ఎవరికైతే కోపం వస్తుందో ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలియక పూజ్యుల్ని చంపేస్తాడు, పెద్దల్ని చంపేస్తాడు. కోపించిన నరుడు అంటే మానవుడికి కనుక కోపం వస్తే సత్పురుషులను కూడా మంచి వాళ్ళను కూడా వదిలిపెట్టడం, మాటలతో అయినా సరే దూషిస్తాడు. కోపం అటువంటి ప్రమాదమైనటువంటిది అని హనుమంతుడు తనను తానే ఒకసారి కించుకోవడం మొదలుపెట్టాడు. వాచ్యం ప్రకుపితో న విగానతే కర్హిచితు నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచితు. చాలా కోపించిన వారికి ఏది పలుకువలనో ఏది పలకకూడదో, బాగా కోపం వచ్చినటువంటి వాడికి ఎలా పలకాలో ఎలా పలకకూడదో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో వాడికి తెలియదే. కోపించిన కోపం అట్లాంటి పరిస్థితికి తీసుకొస్తుంది, చేయకూడని పనులు చేయిస్తుంది.